అయ్యో సారీ కట్టుకున్నాను శ్రావణి గారిని చూసి మార్చేసాను నేను. ఇది ఎందుకు ఇక్కడికి వచ్చింది, నిన్ను పెట్టమని చెప్పాను, ఎందుకు జరిపావు? నీకు పొరిగింటి పుల్లకూర ఇష్టమా లేకపోతే ఇంట్లో ఉన్న గోంగూర ఇష్టమా? ఆల్రెడీ మొత్తం వచ్చేస్తుంది ఇలా తిరుగుతుంది మొత్తం వచ్చి. ఇవి ఎక్కడ తెప్పించారు అక్క? మనకి ఉప్పు కారం తీసుకోవడానికి హ్యాండీ రెడీ ఉండాలి. నేను ఒక్కదాన్ని కాబట్టి వచ్చాను ఈజీగా. అంతే. దీంట్లో ఏముంటుంది అనుకుంటున్నావు? చీప్ అండ్ బెస్ట్. సో ఈ పిల్లలు ఈ చిన్నతనం మళ్ళీ మనకి రాదు. పెద్ద అయిన తర్వాత ఫుల్ లైఫ్ అంతా బోర్, పెద్ద అయిపోతాయి పిల్లలు. ఈ వీడియో గొప్ప సరదాగా ఉంటది, ఫుల్ ఎంటర్టైనింగ్ గా. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ గా చూడండి, లేకపోతే ఫన్ మిస్ అయిపోతారు. నిన్నటి వీడియోలో కిచెన్ చూపించలేదని ఇంకా అందరూ కమెంట్స్ మీద కమెంట్స్. హోమ్ కి బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా వంటిల సంగతి పడదాము. మనందరికి కిచెన్ స్పెషల్ కదా. అసలే మా ఆడోళ్ళకి వంటగది అంటే మరో ప్రపంచం. అల్లదుకుంటే అక్కడ కనిపిస్తుంది కదా ఓపెన్ కిచెన్, చాలా పెద్దది. ఇంకా లోపలికి ఇంకేదో ఉందంట, చూపిస్తాను అంటున్నారు. లక్కీగా లిఫ్ట్ పెట్టుకోలేదు కాబట్టి ఇల్లంతా స్పేషియస్ గా ఉంది. నాకు అసలే వంటగది అంటే ప్రాణం. వంటలు రావు, వంటలు చేయను కానీ పెద్ద నాకు వంటగది అంటే ఇష్టం. మీరు బాగుండుతారు. ఏమంటారండి మీరు? మరి చూసారు మన వాళ్ళంతా, మనం చేసుకున్నాం. రొయ్యలు బొంగర నాన్ వెజ్ వండేస్తాను. నాన్ వెజ్ లో క్వీన్. నేను తిన్ను, టేస్ట్ చేయను, బట్ వంట చేస్తాను. ఐ లవ్ కుకింగ్ నాన్ వెజ్. ఆవిడ నాన్ వెజ్ తినరు, అయినా కానీ నాన్ వెజ్ కుక్ చేస్తారనమాట. అది అద్భుతం అసలు. సో ఇది ఫ్రిడ్జ్ బాక్స్ కి నేను చెప్పాను కదా స్టోరేజ్. ఇటు అవి కూడా వదలలేదా? బాబోయ్, మనుషుల్ని కూడా కూర్చోబెట్టేయచ్చు మనము. మీరు అలాగే చేసినట్టున్నారు. నా చిన్నప్పుడు మా ఇంట్లో కూడా సేమ్ ఇలాంటి అటుకే ఉండేది అనమాట. చక్కగా డిఫాల్ట్ ఆడినప్పుడు అటుకులో దూరిపే దాక్కునేదాన్ని. మీలో అలా ఎంతమంది చేసేవారో కమెంట్ చేయండి. అవును, ఇచ్చిన దాని ప్రకారం ఇది పూజ రూమ్. సో దీన్ని నేను డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కి తీసుకొని పైన స్టోర్. పూజ రూమ్ మేము ఇక్కడ ఉంచుకుంటే అక్కడ పెట్టేశారు మరి. బికాస్ వాస్తు వైస్ నీకు పూజ గదికి బాత్రూమ్ ఉండకూడదు. ఓకే. అండ్ పైన స్టేర్ కేజ్ వచ్చాయి. సో మనం తొక్కుతూ వస్తున్నాము అని దట్స్ వాట్ బిలీఫ్. అలా ఉండకూడదు అని మా పూజారి చెప్పారు. ఎవరు బిలీఫ్స్ వాళ్ళకి రా. అవునవును, నేను నమ్మాను, అందుకని దేవుడికి సపరేట్ గా నేను పెట్టుకున్నాను. మా వైపు కూడా యూజువల్ గా ఉండవు కదండి పూజ రూమ్ ఎదురుగా బాత్రూమ్ అనేది అసలు ఉండదు. అందుకు నేను దీన్ని, ఈ కిచెన్ ఐలాండ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. హ్యాపీగా హై చైర్ లో కూర్చొని టపటపా కూరగాయలు కట్ చేసుకోవచ్చు. మీరు చేశారు ఇది? తెప్పించి పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్న మిర్రర్ చక్కగా ఓపిక్ గా అంటించారు నిచ్చెన వేసుకొని. మరి అద్భుతం అసలు, చాలా బాగుంది. వంటలు చేసేప్పుడు అలా అలా చూసుకొని మనకి బ్యాంకాక్ లో తెగ దొరికేస్తుంటాయి రెండు మిర్రర్స్. కానీ ఈ డిజైన్ నేను ఎక్కడ చూడలేదు. నేను ఇంకా అక్కడి నుంచి తెప్పించారేమో అనుకున్నాను. ఇక్కడవేనా? చీప్ అండ్ బెస్ట్. అండ్ ఇది చూస్తే షాక్ తింటావు. దీంట్లో ఏముంటుంది అనుకుంటున్నావు? అందులోనా? అది అసలు ఓపెన్ అవుతుందా? చీపుర్ల రూమ్. అబ్బా, దీనికి మాత్రం ఉండాలి ఖచ్చితంగా ఒక రూమ్. ప్రతిసారి ఏది అక్కది అవే ఎక్కడ పెట్టాలా అని. సో ఈ గదిని దానికి కేటాయించాను. అండ్ ఇది వాళ్ళు ఇచ్చిన స్టోర్ రూమ్. యాక్చువల్లీ ఈ స్టోర్ రూమ్ ని నేను దీన్ని కూడా వదలలేదు. అసలు ఇల్లంతట్లో చూసుకుంటే ఇంత పెసర స్పేస్ కూడా ఖాళీగా వదలలేదు. పోలేండి, మనకు కూడా ఒక ఐడియా వస్తుంది చూస్తే. మనకి ఇలాంటి హౌసెస్ లో ఏంటంటే ఎక్కువ మెట్ల కింద స్పేసే వేస్ట్ అయిపోతుంటది. దాన్ని కూడా చాలా బాగా మేనేజ్ చేశారు. ఎట్టి పరిస్థితిలో క్షమించేదే లేదు. బాగుంది. చక్కగా ఎంట్రన్స్ కి ఇలా బుల్లి కిటికీ వచ్చి చక్కగా వాషింగ్ మెషిన్ అన్ని ఈ ప్లేస్ లో పెట్టేశారు. ఇది వెట్ కిచెన్, ఆ బయట ఏమో డ్రై కిచెన్. ఇలా ఉండడం ఏంటంటే మనకు చక్కగా ఈ కిచెన్ ఏంటంటే ఎప్పుడు అందంగానే కనిపిస్తుంది అనమాట, సామాన్లు అవి లేకుండా. ఇంకా ఇది అవ్వాలా ఇక్కడ? ఇది ఫ్రేమ్ అంతా తీపించేస్తున్నారంట, ఎందుకంటే ఆ బ్యాక్ సైడ్ కబోర్డ్స్ గ్రే కలర్ ఉన్నాయి కదా. సో ఈ గుమ్మం కూడా గ్రే కలర్ వేయిద్దామని. సో మనకి చెదల బాధ లేకుండా ముందే ఇంజెక్షన్స్ చేయించి తర్వాత ఫ్రేమ్ వేయించేస్తారంట. అదే చెప్తున్నారు. అసలు ఇల్లు ఎంత గొప్పగా కట్టుకున్నా గానీ మనం ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ చేసుకోకపోతే చాలా కష్టం అని. ఇల్లు బాస్కెట్లు భలే అందంగా ఉన్నాయి అసలు. ఇవి ఎక్కడ తెప్పించారు అక్క? ఇది చెప్పి మన మెజర్మెంట్స్ తో చేంజ్ చేస్తాం. నీకు ఆన్లైన్ కూడా దొరుకుతాయి చక్కగా. ఉల్లిపాయలు ఇవి చేసే వాళ్ళు కూడా ఉన్నారా? అసలు ఆన్లైన్ లో దొరుకుతున్నాయి చూడండి. ఇవి ఆన్లైన్ నీకు దొరుకుతాయి కానీ సైజ్ కి తగ్గట్టు ఉండదు నీకు. దే ఆర్ గుడ్, బట్ నువ్వు చెప్పి చేయించుకుంటే కార్పెంటర్ తోని నీకు కరెక్ట్ మెజర్మెంట్స్ తోని బాస్కెట్స్ వస్తాయి. కానీ చాలా బాగుంది అసలు, మంచిగా సెట్ చేశారు. ఇది మాత్రం ఇది ఎగ్జాస్ట్ ఉంది. మనకి ఇట్ సైడ్ కబర్డ్స్ వీళ్ళు ఇచ్చారు కానీ మనకి ఉప్పు కారం తీసుకోవడానికి హ్యాండీ రెడీ ఉండాలి. ఇవి 2 బాక్సెస్ నేను చేయించుకున్నాను. బాగుంది, అందుబాటులో అన్ని దొరికినట్టు దీన్ని కలర్ తో పాటు, సో దట్ ఇట్ విల్ లుక్ లైక్ అ ఫ్రేమ్. అవును. ఇంకా యాజ్ యూజువల్ ఇది ఆటోమేటిక్ పెట్టించా. బాగా ఆర్గనైజ్ చేసుకున్నారు. ఈ మెటీరియల్స్ కోసం చైనా గట్ట వెళ్ళారేంటని అడిగితే కాదు, అన్ని మన ఇండియావే అని చెప్తున్నారు. ఇగో ఇంకో అమ్మ
అదే ఆబ్వియస్లీ అత్తయ్య మా అత్తగారు ఆవిడ పొట్టు తిడతాను. ఎలా పడుతున్నారండి పిల్లతో, మీ కోడల పిల్లతో? పీక్కు తింటాను. ఇది ఎందుకు ఇక్కడికి వచ్చింది, నిన్ను పెట్టమని చెప్పాను అత్తయ్య, ఇది ఎందుకు జరిపావు, అది అక్కడే ఉంది. ఎలా పడుతున్నారు? నేను నీకు కోడల్ని, నువ్వు నాకు అత్తవే. ఎలా అంటారు నాకు చెప్పండి మీరు. ఆమె తగ్గట్టని మెసులుతాను. ఇది నాకు ఎదురించి మాట్లాడేది లేదు. ఇద్దరు ఒకరికొకరు బంగారం. ఇంకా వాళ్ళ చేతిలో అదే కదా. అంతే. మన ఇక్కడ వాళ్ళకి వచ్చినాక మనం చెప్పాడు, మా దగ్గరకు వచ్చినాడు మన దగ్గర అంతే. ఎంత మనం ఇక్కడ జీన్స్లు చెడ్డీలు మిడ్డీలు వేసుకున్నా, మా ఊరికి వెళ్ళినప్పుడు అదే కట్టు బొట్టు. అత్తయ్య గురించి కంపల్సరీ నేను కాంప్రమైజ్ అవుతా, తను నా అర్థం చేసుకుంటది, ఇది అది అని ఏమండు. మై డార్లింగ్. నాకు మా అత్తగారు గుర్తొస్తున్నారు. కోడలైనా కూతురైనా తనకు నేను, తనకు నాకు, అంతే. అంటే అంతకు మించింది మనకేం కావాలి. ఇలా ఉన్నంత వరకు ఫ్యామిలీస్ చాలా హ్యాపీగా ఉంటాయి. అంతే అంతే. అసలు ఎప్పటి నుంచో అసలు ఇండియా వచ్చేస్తే ఏ ప్లేస్ లో సెటిల్ అవ్వాలనేది ఒక పెద్ద ఆలోచన. ఆయన ఏమో ప్రాజెక్ట్ అని కదలరు, నాకేమో ఇలా వదిలితే అలా ఇండియా వచ్చి వాలిపోదాం అనిపిస్తుంది. మా వైజాగ్ విజయనగరం సైడ్ కూడా కంపెనీస్ వస్తాయి అంటున్నారు. ఆ టైంకి వచ్చేద్దాం అంటే అది ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇంకొచ్చేస్తే ఈ ఐటీ జాబ్స్ మోస్ట్లీ బెంగళూరు, హైదరాబాద్ లో ఉంటాయి కాబట్టి ఎక్కడికో వచ్చేయాలి. ఆవిడలా చాలా చాలా సపోర్టివ్ ఉంటారు. ఒకవేళ నేను ఫిల్టర్స్ పెట్టుకోను, తిట్టేది ఉంటే నేను తిట్టేస్తాను. నాకు పొట్టలో ఏవి ఆగవు, మంచి చెడు అగ్గి తెలుసు. ఆల్రెడీ మొత్తం వచ్చేస్తుంది. అసలు ఆంటీ సైలెంట్ గా ఉండి పంచి మాత్రం భలే చేస్తారు. అసలు ఆల్ ఇండియా మొత్తం వచ్చేస్తుంది అంటే అత్తి నెమ్మదిగా చెప్తున్నారు. అసలు ఇవి పడాల్సింది మీ కోడలు గురించి. మామూలు కోడలు కాదు మీ కోడలు, చుక్కలు చూపిస్తారు మాకు. అవును, గడుసులో ఉండాలి, ప్రేమలో ఉండాలి, చల్లకతనాలు అన్నిట్లో ఉంటేనే మనుషులు బతకగలుగుతాం. లేకపోతే ఏం ఒక్క దాంట్లో ఉన్నా బతకలేము. అవునవును. వాడుకొని వదిలేసే రకాల జనాలు ఇప్పుడు నిజం ప్రపంచంలో అన్నిట్లో ఉంటేనే బతకగలుగుతాం. అదే ఏది లేకపోయినా బతకలేదు. లక్కీగా మనకు కొంచెం అలా గుర్తుపట్టే తెలివితేటలు దేవుడు ఇంకొంచెం ఇస్తే బాగుండు. ఇంకా ఇక్కడ ఏదో మిస్ అయిపోయినట్టున్నాం మనం. పిజ్జాలకి ఉండాల్సింది తప్పదు. ఇంకా పిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా. అమ్మాయి వాళ్ళ పిజ్జా లేకపోతే అస్సలు వదలదు ముద్రి. ఇవాళ నాకు ఏంటది చికెన్ లాలీపాప్ కావాలి, చికెన్ పన్నీర్ టిక్కా కావాలి, ఆర్డర్స్ వేసి వెళ్తాను. ఈ బుడిదాన్ని చిన్న క్వశ్చన్ అడుగుదాం. నీకు పొరిగింటి పుల్లకూర ఇష్టమా లేకపోతే ఇంట్లో ఉన్న గోంగూర ఇష్టమా? ఇంట్లో ఉండే గోంగూర మమ్మీ అంత మంచిగా చేసి నాకు అంత అద్భుతంగా ఉంటది. అవునా? అదే ఏదో అవసరం ఉంది దీనికి, ఏదో అవసరం ఉంది, కాక పట్టేస్తుంది, మామూలు కాదు. అసలు ఏం చెప్తుందో అనుకున్నాను, ఆలోచించి బాగానే చెప్పింది. కానీ ఇండియా వచ్చేసి మన సొంత ఇంట్లో ఉంటే మంచి రిలాక్స్డ్ గా ఉంటుంది అంటున్నారు సంత్ గారు. మాత్రం చాలా బాగుంది. నేను ఐఎమ్ వెరీ నో ఫ్రాంక్లీ స్పీకింగ్, నా కాఫీ టీ చాలా దరిద్రంగా ఉంటాయి. మా హస్బెండ్ ఉన్నన్ని రోజులు తనే టీ పెట్టాలి, తనే కాఫీ పెట్టాలి నాకు. నేను కిచెన్ లోకి వెళ్ళను. ఈ చిన్నది ఏకంగా ఉండిపోమంటుంది. నాకేదో సమ్మర్ హాలిడేస్ లాగా. అసలే మన వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు, ఎప్పుడు వస్తాను ఏంటి అని. నెమ్మదిగా దిగుతుంది ఐప్యాడ్ పట్టుకొని. హోంవర్క్ ఇచ్చినట్టున్నారు బాగా. బయటికి వెళ్ళావనుకున్నాను. పిల్లల మన ప్రేమ నిజంగా ప్యూర్ లవ్, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. అది నిజమేనండి బాబు. ఏమో పెద్దోళ్ళు ఏమో బయట ఒకటి ఎక్స్ప్రెస్ చేసి లోపల ఇంకోటి ఉంచుకుంటారేమో గానీ ఈ పిల్లలు చూపించే ప్రేమ మాత్రం నేను 100% చాలా అసలు కల్మషం లేని ప్రేమ. కాఫీ పడే ఆంటీ చీర నిజంగా నా దిష్టి తగిలి పాడైపోతుంది. ఇంకా అందుకే నేను వచ్చిన వెంటనే శ్రావణి నీ చీర ఈరోజు చిదిగిపోతేమో అన్నారు. చిదిగిపోతే నా వల్ల కాదు, అది నేను పెట్టిన దిష్టి. అది మీలో ఎంత మంది శ్రావణి శారీ చాలా బాగుంది అని ఏకీభవిస్తారు? శారీ బాగుంది కన్నా శ్రావణికి ఎంత బాగుంది. ఇక్కడికి దగ్గరలో ఒక మంచి ఫేమస్ ఆలయం ఉంది. ఎప్పుడుదో పురాతనమైంది, కాకపోతే చాలా నమ్మకం అనమాట అందరికి. ఎలాగైనా ఈసారి ఆ టెంపుల్ కి వెళ్ళాలని చెప్పి ఈ చీర కట్టుకొని వచ్చాను. శారీలో ఉన్న అందం ఏ డ్రెస్ కి రాదు. నువ్వు ఏమన్నా వేసుకో, శారీ కట్టుకుని. నేను జెలసీ ఫీల్ అయ్యా, వీళ్ళు నాకు చెప్పలేదు, అసలు వస్తున్నట్టే తెలీదు. తెలిసి ఉంటే నేను శారీ కట్టుకునేదాన్ని కదా. నాకు అలా అనిపించింది. జస్ట్ కాల్ చేసి ఇండియాకి వస్తున్నానని చెప్పా అనమాట. అక్క చిన్న పని ఉంది ఇండియాకి వస్తున్నానని చెప్పి. 1 year నుంచి ఇంకా మీరు అలా పిలుస్తూనే ఉన్నారు. నాకు ఇంకా అసలు అవ్వట్లేదు అనమాట. హైదరాబాద్ వస్తున్నాను. మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేసింది తెలుసా? కరెక్ట్ గా పీటల మీద కూర్చొని గృహప్రవేశం మంత్రాలు చదువుతున్నాము, అప్పుడు ఫోన్ చేసింది. దేనికి చేసాను అడిగిన
దేనికండి? స్కూల్స్ గురించి. బ్యాంకాక్ లో పలానా స్కూల్ ఎలా ఉండింది, మయూముద్రి అక్కడ ఆ స్కూల్లో స్కూల్ ఇషాన్ అది ఇషిదాని వేద్దామని ఈయన అనుకుంటున్నారు అనమాట. ఇప్పటి నుంచి మారుద్దామని అనుకుంటున్నారు. సో ఆ స్కూల్ మీకు ఐడియా ఉంటది కదా, ఒకసారి వైశాలి అక్కడ అడిగంటే కాల్ చేశాను అనమాట. అప్పుడు కాల్ చేసేసరికి కరెక్ట్ టైం కి కాల్ చేసింది. ఐ మిస్డ్ హర్ కాల్. లేటర్ మాట్లాడినప్పుడు దట్స్ వెన్ ఇండియాకి వస్తున్నాను అని చెప్పింది. మాటల్లో పొరపాటున వచ్చింది, ఇంకా రాకపోతే మాత్రం ఇటువైపు రాలేదు. అన్నాను ఈసారి వస్తే మాత్రం కంపల్సరీ ఇంట్లో నువ్వు ఉండాలి, లేకపోతే ఇంకా సంగతి తెలియదు తనకి. ఇట్ వాజ్ సర్ప్రైజ్. నాకు తెలీదు మైంది అంటే షెల్ లో ఉంది అనుకుంటాను, ఇలా కంప్లీటెడ్ అని తెలియదు. అసలు మామూలుగా అసలు ఎంత చేసుకొని యూజువల్ గా అంత గ్రూపరేషన్ చేసుకోరు. మామూలుగా నార్మల్ గా ఉన్న టైంలోనే చేసేస్తారు. నార్మల్ గానే చేసాము. ఈ వర్క్ అంతా నేను 20 days లో చేశాను. ఏంటి 20 రోజుల్లో? నిజంగా జస్ట్ 20 days. ఎలా అసలు పడుకున్నారా లేదా అసలు మనిషా లేకపోతే రోబోటా? ఆ మెట్టు పైన కూర్చునేదాన్ని, అలా 7 o'clock వచ్చి కూర్చునేదాన్ని. పిల్లల్ని స్కూల్ కి పంపిస్తే 7 to night 11:30. నో ఫుడ్, నో స్లీప్, నథింగ్. నాకు ఇంకా ఐ హ్యావ్ టు ఫినిష్. ఇది ఒక్కటే పెట్టుకున్నాను. 7 teams హ్యాండిల్ చేశాను. సివిల్, వుడ్ వర్క్, స్టోన్ వర్క్, ఇంకా నేమ్ ఎనీథింగ్. వెల్డింగ్ వాళ్ళు. మీరు మనిషా రోబోటా? మనిషా రోబోటా? మాకు అది తెలియాలి ఫస్ట్. రోబో 3.0 అండి. శంకర్ గారు అమ్మవారు జిందాబాద్ ఇది అండ్ చెప్పాగా సద్దన్నం మర్చిపోవద్దు. సద్దన్నం ఇచ్చిన శక్తి ఇది. అదే సో అండ్ టీ ఈజ్ లైక్ నా బాడీకి డీజిల్. టీ ఆర్ కాఫీ, బ్లాక్ కాఫీ తీసుకొని కూర్చునేదాన్ని. మంచి మంచి థాట్స్ వచ్చేవి. బ్లాక్ కాఫీ అంటే థాట్స్ వస్తాయి ఇంకా ఫుల్ గా. నిద్దట్లో కూడా అదే. ఏది చేసినా ఇంకా అది, దాని నుంచి ఇంకేం లేదు నాకు. కాదు, మీరు ఊర్లో ఎక్కడో ఉండేవారు కదా, మరి అక్కడి నుంచి రోజు వచ్చేవారు ఇక్కడికి? ఫస్ట్ అసలు ఇక్కడ ఇల్లు తీసుకుంటున్నామని ప్లాన్ లేకుండా నాకు ఈ కన్స్ట్రక్షన్ చాలా నచ్చి ఇందులోనే రెంట్ కి మూవ్ అవుదాం. బికాస్ మా హస్బెండ్ ట్రావెలింగ్ చెప్పాను కదా, ఎయిర్పోర్ట్ కి 10 minutes అవే ఈ ప్లేస్. ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్ వెరీ వెరీ నియర్ బై. మధ్యలో ఇంకా నాకు ఎయిర్పోర్ట్ అండ్ స్కూల్ ఈ ప్లేస్ కి దగ్గర. సో వై నాట్? వ్యూవర్స్, అయ్యో నేను అనుకున్నా, నేను ముద్రి కాసి వెళ్ళిపోతున్నాయి అనమాట నా కళ్ళు. అక్కడ ఉండి ఏంటంటే చూడండి, ఐప్యాడ్ పెట్టుకొని రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకొని ఫొటోస్ తీసుకుంటుంది. నేను అనుకుంటున్నాను అనమాట, ఈ పిల్లని క్యాప్చర్ చేసి ఎలాగైనా అనుకున్నాను. ఇంకా దాని ఎక్స్ప్రెషన్స్ చూపిద్దాం అనుకున్నాను. చీర మీద అనుకున్నాను. ఫలించింది. మీరు వచ్చిన వెంటనే అన్నాను, శ్రావణి ఈ రోజు నీ శారీ చినగనన్నా చినుగుతుంది, దానిపైన ఏమన్నా పడింది అంటే నా డిస్టే తగిలినట్టు అన్నాను. నిజంగా అండి బాబు. ఇట్ ఈస్ లుకింగ్ రియల్లీ గుడ్ ఆన్ యూ. యూ లుక్ గార్జియస్. మీకు 4 మచ్చలు ఉన్నాయంటే? ఉన్నాయా? ఉన్నాయి కదా అనుకున్నాను. నా చీర ఇది గాని మా మమ్మీ చూడాలి, ఎగరేసి పరిగెత్తించేస్తారు. ఇంకా అయ్యో అలా అనుకోడు. కాఫీ మరకల్ని ఇట్టే మాయం చేసేసారు. చిన్నగా వాష్ చేసుకొని డ్రై చేస్తే సెట్ అయిపోయింది. అమ్మో, ఈ కాఫీ మరకలతో అసలే మా మమ్మీ కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు. ఇలాగే ఆవిడ కంట పడ్డానంటే పక్కన ఫ్రెండ్స్ ఉన్నారని కూడా చూడరు అనమాట. మామూలు తిట్టరు. 2 పిల్లలు పెట్టుకొని ఒక పక్క ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్స్, ఇంకొక పక్క బొటిక్, ఇంకొక పక్క క్లౌడ్ కిచెన్. ఇవన్నీ మీ వల్ల ఎలా అవుతాయి? త్వరలో ఇంటర్వ్యూ తీసుకోవాలి. ఏదో మీడియా ఛానల్ కప్ చెప్పేస్తాను. లేడీస్ పవర్ అండి. మనం అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాం. ఇప్పుడు వరకు నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను బికాస్ ఆఫ్ ఫ్రీక్వెంట్ ట్రావెల్స్. ఇప్పుడు ఇండియాలోనే ఉండాలి అనేది మేము డెసిషన్ తీసుకున్నాం. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ఇప్పుడు ఇండియాలోనే ఉంటున్నాం కదా శ్రావణి, ఇంకా ఇప్పుడన్నా నా ప్యాషన్ పైన వర్క్ చేసి I want to prove that women can, succeed in any firm. నువ్వు జస్ట్ అది విల్ పవర్ తో మనసుకి తీసుకో, నువ్వు అది సాధిస్తావు. ఆ విల్ పవర్ అండ్ ఎస్పెషలీ నాకు నా హస్బెండ్ సపోర్ట్ ఎప్పుడు ఉంది. ఇప్పటి వరకు ఏది చేసినా డెఫినెట్లీ నో. ఆయన లేకపోతే నేనే లేదు. బయటకి మేము ఇలా గంభీరంగా కనిపిస్తాం, ఏదో మేమే అంత చేసినట్టు, కానీ వెనక హస్బెండ్ సపోర్ట్ లేకుండా అయితే మాత్రం అసలు ముందుకు వెళ్ళేదే లేదు. బ్యాక్ బోన్స్ అసలు రియల్ గా అసలు బండి కదిలేదే లేదు. ఒకప్పుడు అంటే పిల్లలు చిన్నోళ్ళు కాబట్టి మనకు నచ్చినట్టుగా ఏదో చేసి వాళ్ళం. అందులోకి ఈ బుడ్డోళ్ళు పెద్దోళ్ళు అవుతున్న కొద్దీ మనకి ఎన్నో రకాల బాధ్యతలు వచ్చి పడుతున్నాయి. మెయిన్ ఏంటంటే వీళ్ళిద్దరు కూడా పిల్లల ఎడ్యుకేషన్ కోసం వచ్చారనమాట ఇక్కడికి. మేము ఇంకా అదే తీవ్రంగా ఆలోచిస్తున్నాము, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి.
ఇది మేము ఒక్కలమే కాదులేండి, బయట మాలాగే ఇంకా చాలా మదర్స్ ఎంతమంది సతమతం అవుతున్నారు. సో నేను అది చేయాలనుకుంటున్నాను ఈ సారీస్. అండ్ డెఫినెట్లీ నీ సపోర్ట్, సగం సపోర్ట్ నీ నుండే ఉంది. యు ఆర్ పుషింగ్ మీ అండ్ యు ఆర్ ఎంకరేజింగ్ మీ. ఇలాంటి వాళ్ళు ప్రతి అమ్మాయికి ఉండాలి. మనల్ని కిందికి లాగే వాళ్ళే ఉంటారా? ఇలా మనలో ఉన్న మంచి అనే ఏదైనా మంచి ఉంది అంటే దాన్ని ఎంకరేజ్ చేస్తూ నువ్వు ఇంకా చెయ్యొచ్చు అక్క అని చెప్తుంటాను. అలా ఉన్న చాలా తక్కువ ఇప్పుడు. నాకేంటంటే అలా వదిలేయడం ఇష్టం లేదు. ఫస్ట్ ఎందుకు మన చేతిలోనే పని ఏముంది, నలుగురు తెలుస్తుంది అంటే అది సంతోషమే. సో మీ టాలెంట్ ని ఇంకెలాగైనా బయట పెట్టేయాలి. చూసి ఇన్స్పైర్ అవుతారు కదా చాలా మంది. నేను కొన్ని విషయాల్లో అవుతుంటాను ఇలాగే ఉండాలి అని చెప్పి చాలా విషయాల్లో అనుకుంటాను అనమాట. అసలు ఈ మాటలన్నీ ఇప్పుడు కాదు, యాక్చువల్లీ బ్యాంకాక్ లో ఉండేటప్పుడు ఇవన్నీ చేసేవారు. ఈవిడ ఆలోచనలు కూడా చెప్పేవారు అనమాట. చాలా బాగా అనిపించేది. మామూలుగా ఇలాగ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఏమైనా చెయ్యాలి అనుకుంటే అసలు ఎన్ని ఉంటాయో, సరదాగా అయినా స్టార్ట్ చేసుకోవచ్చు ఏదైనా. 10% ఉండే అసలు ఎక్కడికో వెళ్ళిపోతాం. అలా ఏం లేదు. ఇప్పుడు తను యూట్యూబ్ వీడియోస్ తీస్తుంది, దాంట్లో 1% కూడా నేను చేయలేను. మనం ఎవరమన్నా she's that good at it. అది తన బ్లడ్ లో ఉంది. that's her passion, that is what she is driving. ఇప్పుడు ఇది నా సైడ్ ఆఫ్ ద స్టోరీ. తను ఎంకరేజ్ చేస్తుంది. హోప్ఫుల్లీ ఇట్ విల్ వర్క్. నాకు నిద్ర పట్టదు. ఏదైనా మనం ఒక పని చేసాము అంటే అది 100% అది యూజ్ అవ్వాలి, పీపుల్ కి యూజ్ అవ్వి. అండ్ అదొక మంచి వేలో వెళ్ళి మంచి పొజిషన్ కి వెళ్తే అది చూడాలని ఇది అనమాట. లైఫ్ టైం అది మంచిగా ఉంటది మనకి. అది చూసుకోవడానికి గానీ ఆ ఆనందమే వేరు తెలుసా. అది అంత ఈజీగా రాదు. సాటిస్ఫాక్షన్ అది సాధించిన రోజు పడుకున్న నిద్ర పీస్ఫుల్ గా నిజమే ఇర్రీప్లేసబుల్. ఇల్లు కట్టుకొని పెళ్లి చేయాలని, పెళ్లి చేసుకుని ఇల్లు కట్టాము. మేము అది రెండు చేసాము. పెళ్లి చేసాము, ఇల్లు కట్టాము, రెండు అయ్యే. అదే. సో అందులో కష్టాలు లోటుపాట్లు అన్ని బాగా తెలుస్తాయి మీకు. హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక్కటి ఏంటంటే ఇన్ని మనం సాధించాలి అంటే వి క్రేవ్ ఫర్ సో మెనీ థింగ్స్, బట్ మనకి హెల్త్ ఉంటేనే మనం చేయగలుగుతాం. ఆ హెల్త్ అనేది మనము కాపాడుకుంటూ వెళ్తే వి కెన్ అచీవ్ ఎనీథింగ్. అది మాత్రం చాలా చాలా నిజం. ఇంకా అందుకే ఈ మధ్య తగ్గించాను అలా వీడియోస్ ఎడిటింగ్ లో పడి మొత్తం అనమాట. అంటే ఇక పిచ్చి చేసి పెట్టాలి. ఇంకా అడుగుతున్నారు అక్క వీడియోస్ పెట్టాలి, ఇంకా రాత్రులు నిద్ర లేకుండా ఇంకా అలాగే అనమాట. అలా ఉంటే మిస్ అవుతావు కదా నాన్న. నీకు టైం నిద్ర చూసుకో, టైమ్లీ ఫుడ్ తిన్. అంటే హెల్త్ మీదకి వస్తుందని అనుకోలేదు నేను. ఇంకా ఆ పిచ్చి ఆ ఇష్టంతో ఏంటంటే ఇంకా అలా చేయడం, ఇంకా పిల్లలతో పిచ్చిగా ఆడుకునేదాన్ని కాస్త ఆ ఆట కొంచెం తగ్గింది. సో ఏదో మిస్ అవుతున్నాను. సో ఈ పిల్లలు ఈ చిన్నతనం మళ్ళీ మనకి రాదు. పెద్ద అయిన తర్వాత ఫుల్ లైఫ్ అంతా బోర్, పెద్ద అయిపోతాయి పిల్లలు. సో ఈ టైం ని ఫుల్ గా ఎంజాయ్ చేయాలని చెప్పి ఇంకా వాళ్ళకి టైం ఇస్తూ ఇప్పుడు ఇంకా మళ్ళీ పాత రోజులకి వెళ్తున్నాను అనమాట. బ్యాలెన్స్ చేసుకోవాలి లైఫ్. ఇప్పుడు ఏంటంటే అవి చేస్తూ ఇది ఎలాగ బ్యాలెన్స్ చేసుకోవాలనేది ఆలోచిస్తున్నాను. దాట్స్ అ గుడ్ థింగ్. చూడాలి మరి మీ అందరి ఎనర్జీ, మీ అందరి సపోర్ట్. ఇంకా నేను వర్క్ చేసేదాన్ని, వీళ్ళిద్దరు వచ్చారు. తను ట్రావెలింగ్ ప్రొఫైల్ లో ఉంటారు. ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ వర్క్, బట్ ఫ్యామిలీ గ్రాఫ్ ఇక్కడ ఉంటది. సో నో రిగ్రెట్స్. నాకు ఉద్యోగం వదిలేసానని ఏనాడు రిగ్రెట్స్ లేవు. ఐఎమ్ ఏబుల్ టు బ్యాలెన్స్ కిడ్స్. హస్బెండ్ వచ్చినప్పుడు తనకు అవైలబుల్ ఉన్నాను. ఇల్లు, ఎవ్రీథింగ్. ఇంట్లోంచి నువ్వు వంట చేసుకుంటున్నావా, వంట చేస్తున్నావా అని కొంతమంది డిస్కరేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆబ్వియస్లీ వంట సో వాట్, నీ పిల్లలు వండుకోవట్లేదా? నీ హస్బెండ్ చాలా మంది అడిగారు ఇంజనీరింగ్ చేసి ఇంట్లో ఎందుకుంటున్నారు పిల్లలు వంట చేసుకుంటున్నావా, పిచ్చిదానిలో వీడియోస్ తీస్తున్నావా అన్నారు. ఎన్ని విన్నాను. జాబ్ చేయాలని ప్రతి అమ్మాయికి ఉంటది, కాకపోతే అందరికి కుదరకపోవచ్చు. అలా అని మనం ఇంట్లో ఉన్నంత మాత్రాన అది ఏం తక్కువ కాదు. ఇప్పుడు మనం ఇంట్లోనే ఉండి చేయగలిగేవి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయన్నమాట. ఒకవేళ ప్యాషన్తో ఉన్నోళ్ళు మీకు ఏదైతే ఇంట్రెస్టో అది ధైర్యంగా స్టార్ట్ చేయండి. నేనైతే ఎప్పుడు డైరెక్ట్గా ఇంత లాంగ్ వీడియోస్లో ఎప్పుడూ కన్వే చేయలేదు మీకు, బట్ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఈ వేలో చెప్తున్నాను. నా వీడియోస్ మధ్యలో అప్పుడప్పుడు చెప్పినవి సరిగ్గా మీకు కన్వే అవ్వకపోవచ్చు, బట్ ఈ వీడియో అయితే చాలామంది హౌస్ వైఫ్స్కి డెడికేట్ చేస్తున్నాను. మీలో కొంతమందికైనా యూజ్ అవ్వాలి. ఏం లేదు, జస్ట్ ధైర్యం వచ్చి మీరు స్టార్ట్ చేయాలన్న ధైర్యం వచ్చి ముందుకెళ్ళినా చాలు. అసలు నచ్చింది ఒక్క రోజు కూడా చేయలేము. నచ్చింది నీకు శక్తి యాడ్ అవుతూ వెళ్తూ నీకు నచ్చింది నువ్వు చేయి. ఎవరు ఏదన్నా అనుకుని లోకులు కాకులు నువ్వు చేసేది నువ్వు చేయి. నేను అందరినీ హ్యాపీ చేస్తూ అయితే వెళ్ళలేను. ఇగోండి మేము అందరూ చోట కలిసామంటే ఇంకా ఇవే మాటలు ఉంటాయి అనమాట, సరదాలతో పాటు. ఇంకా బయలుదేరిపోదాం, టైం అయిపోతుంది. నువ్వు ఎప్పుడు వస్తావు బ్యాంకాక్? ఖచ్చితంగా రావాలి, సరేనా? నెక్స్ట్ టైం ఇషిత అందరూ ఫ్యామిలీ అందరు రావాలని చెప్పు ముద్రి. బాయ్ నాన్న. బాయ్.
అందరు రండి రా నెక్స్ట్ టైం. ఫ్యామిలీ అందరూ ఉండేటట్టు ప్లాన్ చేసుకొని రండి. ఈవెన్ యూ టూ. లెట్స్ క్యాచ్ అప్ వన్స్ అగైన్. ఫుల్ గా ముగ్గురు మాట్లాడి కొట్టేసుకున్నాం, శుభ్రంగా కొట్టుకోవడం కూడా తక్కువ. ఇంకా మాటల యుద్ధం జరిగిపోయింది ఫుల్ గా. అన్నయ్యకి చెప్పి ఈసారి అన్నయ్య ఉండే టైంలో కలుద్దాం. మీరు రండి, ప్లాన్ చేసుకోండి. బ్యాంకాక్ నుండి వచ్చేస్తే లేదు, ఇప్పుడు బుటీక్ ది నేను ప్లాన్ చేయాలంటే స్టాక్ అక్కడ నుండి తేవాలి కదా. ప్లానింగ్ టు కమ్. వచ్చినప్పుడు ఇంకా నీ దగ్గరే టిస్ట్ వేసుకోవడం. ఇంకా వస్తే నన్ను రాను, నేను ఒక్కదాన్ని వచ్చాను ఈజీగా. అంతే, వస్తే చాలా కష్టం. చుట్టాలు కూడా ఉన్నారు కదా, అసలు వదలరు. ఇంకా వైశాలి గారు మీరు కూడా టైం చూసుకొని ఒకసారి రండి. వి విల్ క్యాచ్ అప్ వెరీ సూన్. మనం ఎలాగో లోకల్ లైట్లు కాబట్టి మనం కలుద్దాం. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చేయడం చాలా తక్కువ. ఎప్పుడైనా పొరపాటున ఇలా కలిసామంటే ఫుల్ రచ్చే. ఇంకా అందుకే ఆ రచ్చ అంతా మేము ముందు పెట్టాను. మంచి హెల్త్ టిప్స్, క్యూట్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్, ఇంకా ఇంటీరియర్స్, వాటి గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే వైషూస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాము.